అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. డబ్బులు సంపాదించాలంటే జాబే చేయాల్సిన అవసరం లేదు. కేవలం మనకుండే అటువంటి అందాలని గాని, లేదు అంటే మనకుండే అటువంటి స్ట్రక్చర్‌తో గాని డబ్బులు సంపాదించవచ్చు. అంటే మగవాళ్ళకి భాగ్యం లేకపోలేదు. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఈ అందాలను ఎరబోస్తూ, లేదు అంటే తనకుండే అటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను చూపిస్తూ డబ్బులు సంపాదించడంలో ఆరితేరిన వారు కొందరున్నారు. అంటే బేసికల్‌గా ఒక్కరినే ఇలా అనడానికి వీల్లేదు. మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే విచ్చలవిడిగా ఉంటాయి. ఇలాంటివి కొన్ని వేల కొలది ఉంటాయి అకౌంట్‌లు. సో, మరి వాళ్ళు అంటే దా వాళ్ళను ఫాలో అవుతూ గాని, లేదు అంటే వాళ్ళని సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటూ మరి ఏం ఆనందం వస్తుందో తెలియదు కానీ, అలాంటి వాళ్ళు ఇమేజెస్ పెట్టేసి ఒక మనిషిని తన వైపు లాక్కునేలా అలాంటి ఎక్స్‌పోజింగ్ ఫోటోలు పెట్టి వాటితో డబ్బులు సంపాదిస్తున్నారు అంటే, మనం అసలు నిజంగానే ఇది మరి జనరేషన్ జెడ్ వాళ్ళకి అర్థమవుతుందా? లేదు అంటే వాళ్ళు కావాలని అంటే డబ్బులు సంపాదించే మార్గంలో పడి, డబ్బులు ఎలాగైనా సంపాదించాలి అని ఒక కసితోని ఇదంతా జేస్తున్నారనేది అర్థం కాదు. ఇప్పుడు ఎందుకంటే, మనం గతంలో చూసుకుంటే 'విష్ణుప్రియ' ఇప్పుడు మామూలుగా తెరపైకి వచ్చింది. అంటే చాలామందున్నారు. కానీ ఈమె ఆ ఎక్స్‌పోజింగ్ కానీ, లేదు అంటే ఆమె పెట్టే అటువంటి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే అటువంటి ఇమేజెస్‌కి గాని, ఆ రకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెట్టే అటువంటి ఫోటోస్ గాని, లేదు అంటే వీడియోలకు గాని, ఆ రకంగా ఎక్స్‌పోజింగ్ ఉండే అటువంటి ఇమేజెస్, వీడియోలు పెడుతుంది. సో, అవి కొందరు చూసి మామూలుగా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో, మరి ఆమె గురించి ఏమని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు? మరి ఆమె గూడా దీని గురించి ఏమైనా స్పందించిందా అనేది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిజిటల్ యుగంలో నెగెటివ్ పబ్లిసిటీ కూడా కాసుల వర్షం కురిపిస్తుందని యాంకర్ విష్ణుప్రియ ఉదంతం నిరూపిస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీలత కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం ముదిరింది. అయితే ఈ రచ్చ పరోక్షంగా ఆమెకు లాభం చేకూర్చింది. కేసు నమోదు ముందు 1892గా ఉన్న ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య వివాదం తర్వాత 4832కు పెరిగింది. దీనివల్ల ఆమె నెలవారీ ఆదాయం 7,00,000 నుండి సుమారు 18,00,000కు చేరుకుంది. దీనివల్ల గూడా మంచే జరిగింది. అంటే కొంతమంది ఇదంతా చూసినటువంటి ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఆమె పైన కేసు పెట్టడం జరిగింది. సో, అప్పటికి తక్కువనే ఉన్నారు అయిన వాళ్ళు. అంటే ఇది నెలకు 339 కట్టి సబ్‌స్క్రైబ్ అవుతే ఆమె పెట్టే అటువంటి కొంచెం అర్ధనగ్న ఏదైతే వీడియోలు గాని, ఫోటోలు గాని ఉంటాయో అవి చూడ్డానికి వీలవుతుందన్నట్టు. సో, మంత్లీ 339 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. వాళ్ళు ఫస్టు 1892 ఉంటే, తర్వాత ఈ కేసు పెట్టి ఇదంతా రాద్ధాంతం జరిగిన తర్వాత ఇప్పుడు 4,832 మందొచ్చిర్రు. అంటే దాదాపుగా ఎంతమంది పెరిగిర్రో ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఆమెకు ఇది గూడా ఒక ప్లస్ పాయింట్ అయిందన్నట్టు. అంతే అప్పుడు ఏ లక్షలు సంపాదిస్తే ఇప్పుడు దాదాపుగా అటు ఇటు ఒక 11,00,000 సంపాదిస్తుంది. డిజిటల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కసారి విమర్శలే వ్యక్తిగత ప్రచారానికి పెట్టుబడిగా మారుతుంటాయి. ప్రస్తుతం బుల్లితెర నటి 'బిగ్ బాస్' ఫేమ్ విష్ణుప్రియ విషయంలో ఇదే జరుగుతుంది. అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమెపై నమోదైన కేసు నైతికంగా ఆమెకు ఇబ్బంది కలిగించినా, ఆర్థికంగా మాత్రం ఊహించని లాభాలను తెచ్చిపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డబ్బులు సంపాదించాలి అంటే ఆడవాళ్ళకు ఒక వరంగా మారింది అని చెప్పుకోవచ్చు. బేసిక్‌గా ఎందుకు అంటే మగవాళ్ళకి ఆ ఛాన్స్ లేదు గదా! ఇప్పుడు ఎంత సిక్స్ ప్యాక్ బాడీ పెట్టినా గూడా చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ ఆడవాళ్ళు కొంచెం ఆహ్, అలాంటి ఫోటోలు పెట్టడం వలన ఇప్పుడు 4,000 మంది అంటే కనీసం ఒక 11,00,000 నెలకంటే మామూలు సంపాదన కాదు. కొన్ని ఎంత నెగటివిటీ వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఆమెకు గావాల్సింది మనీ కాబట్టి, మనీ వస్తున్నాయి కాబట్టి అంత అంటే తన శరీరం పైన తనకు పట్టు అవసరం లేదు అని భావించవచ్చు మనం.
విష్ణుప్రియ తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక కంటెంట్ కోసం 399 సబ్స్క్రిప్షన్ ఫీజులు వసూలు చేస్తుంది. అయితే ఈ వ్యవహారంపై విజయవాడలో ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయకముందు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య పరిమితంగానే ఉండేది. కేసు నమోదు ముందు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 1892. ఈ లెక్కన ఆమె నెలవారీ ఆదాయం దాదాపు 7,18,960 ఉండేది. కేసు నమోదు తర్వాత ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు గురించి ఆమె అప్లోడ్ చేస్తున్న కంటెంట్ గురించి రచ్చ మొదలైందో నెటిజన్ల క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 4,832కు చేరింది. దీని ద్వారా ఆమె ప్రస్తుత ఆదాయం అక్షరాల 18,36,126కు చేరింది. కేవలం ఒక్క వివాదం వల్ల ఆమె నెలవారీ సంపాదనలో ఏకంగా 11 లక్షలకు పైగా భారీ పెరుగుదల కనిపించడం డిజిటల్ పబ్లిసిటీ పవర్ను చాటి చెబుతుంది. అయితే విష్ణుప్రియ ఇలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టడం వలన విజయవాడలోని ఏఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఈమెపై కేసు పెట్టారు. సరే, అంత బాగానే ఉంది అని అనుకునే లోపు ఈ విష్ణుప్రియకు సంబంధించినటువంటి సబ్స్క్రైబర్లు అమాంతం ఒక్కసారిగా 2,000 మంది పెరిగారు అంటే మన ఇండియాలో ఉండే అటువంటి వాళ్ళు ఎంత కరువులో ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా ఈ అశ్లీలత అనే కంటెంట్ను ఉంచకూడదు. దీని వలన చాలామంది పాడవుతున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది చిన్న పిల్లలతో సహా చూస్తారు కాబట్టి ఇలాంటి కంటెంట్ ఉంచడం వలన ప్రమాదకరంగా మారుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కేసు పెట్టి ఈ ఇన్స్టాగ్రామ్ను బ్లాక్ చేపిద్దామని వాళ్ళు అనుకుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే దానిలో ఏమున్నది ఒక్కసారి చూద్దామని 339 కట్టి ఇంకో 2,000 మంది జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడనే మనకు అర్థమవుతా ఉంది, మనం మంచి చేసే బదులు సైలెంట్గా మనం సైలెంట్గా ఉండడం బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆమె 7 లక్షల నుండి అమాంతం 18 లక్షలకు చేరుకున్నది అంటే ఏ రకంగా ఆమె సంపాదిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసైతే ఆమెకు ప్లస్ పాయింటే అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి కంటెంట్ ఒక విష్ణుప్రియ కాదు చాలామంది పెడుతున్నారు. బట్ వాళ్ళు బయటకు రాలేదు. ఈమె ఒక్కసారిగా మరి ఈమె చేసినటువంటి ఆ కంటెంట్ కానీ లేదు అంటే అలాంటి ఇమేజెస్ ఏం పెట్టిందో తెలియదు. కానీ ఒక్కసారిగా బయటకు రావడం వలన నాకు తెలిసైతే ఈమెకే కొంచెం ప్లస్ పాయింట్, అంటే ఈమెకే కొంచెం హెల్ప్ అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. విష్ణుప్రియ డబ్బుల కోసం కక్కుర్తి పడి యువతను తప్పుదోవ పట్టించేలా అర్ధనగ్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వెంటనే బ్లాక్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ సూర్యాపేటలోని సబేక్రం పోలీసులకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి అశ్లీల ప్రచారాలు చేయడం సరికాదని వారు విమర్శించారు. నైతిక విలువలను కాపాడాలనే ఉద్దేశంతో ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ పరోక్షంగా అది విష్ణుప్రియకు ఫ్రీ పబ్లిసిటీగా మారింది. ఒక కంటెంట్ను ఎంతగా అడ్డుకోవాలని చూస్తే దాన్ని చూడాలనే ఆసక్తి ప్రజల్లో అంతగా పెరుగుతుందనే స్ట్రీ సౌండ్ ఎఫెక్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. టీఆర్పీల కోసం మీడియా సంస్థలు చేసే హడావిడి కొత్త కస్టమర్లను ఆమె ప్లాట్ఫామ్ వైపు మళ్లించింది. అయితే ఈ ఏఎస్ఎఫ్ వాళ్ళు కొంచెం బాగానే ఆలోచించారు. ఎందుకంటే ఆ కంటెంట్ను కానీ అలాంటి వ్యక్తులను కానీ మనం సపోర్ట్ చేస్తే రేపు ప్రమాదకరంగా మారవచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేసిన పని మంచిదే. కానీ అది పబ్లిసిటీగా మారి ఆమెకు మరింత లాభం చేకూర్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఒకరి పైన ప్రభావం ఆమె ఒక ఏదైనా వీడియో చేస్తే దాని ప్రభావం కొంతమంది పైన పడుతుంది. సో అలా పడకూడదు. ఎందుకంటే ఆమె ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు కొంచెం మంచి వీడియోలు తీసి మంచిగా ఉంటే ఆమెను కొంతమంది ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు కూడా మంచిగా చేస్తారు అనే ఉద్దేశంతోనే వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కానీ అది ఆమెకు పబ్లిసిటీ అవ్వి